అయ్యా నాయన్ల మనోహర్ రావు గారు, మా కర్మ కాలిన మంత్రి గారు, మా కర్మగాలి మంత్రిగా మీరు ఎక్కారు. మా కర్మగాలి ఈఎంలతో మీరు మోసం చేసి సీఎంగా అయినారు కొంతమంది మీరు. అయితే ఏదేదైతే నాయన్న సరే, ఉండే నాయన్న సరిగ్గా ఒప్పుకోవాలని నేను మనవి చేస్తున్నాను. అయ్యా నాయన్ల మనోహర్ గారు, ఇంటింటికి వెళ్ళి, ఏ ఇంటికన్నా వెళ్ళు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా వెళ్దాం, నువ్వు నేనే వెళ్దాం. వెళ్ళి డోర్ డెలివరీ జరగలేదు అంటే అక్కడ మాట్లాడదాం. లేదంటే నీ యొక్క పదవికి రాజీనామా చేస్తావా? నేను ఆ పదవికి ఎక్కి నిరూపిస్తా. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? వేస్ట్ మనిషి లెక్క. ఒక పదవిలో ఉన్నప్పుడు ఒక క్లారిటీగా ఉండాలి. ఒక పదవిలో ఉన్నాము, ఈ పదవికి మనం న్యాయం చేయాలి, ఈ పదవి ప్రకారం మనం మాట్లాడాలని. కాబట్టి నువ్వు మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తివి, నువ్వు ఈ మాటలకు సంబంధం లేని వ్యక్తివి నువ్వు. కాబట్టి ఏం మాట్లాడుతున్నాం అనే సంగతి మాట్లాడుకుంటే ప్రజలకు చేస్తే ఉమ్మేస్తారనే సంగతి గురించి తెలియదా నీకు? ఆ రకంగా మాట్లాడుతున్నావు. డోర్ డెలివరీ జరగలేదంటావా? రా. ఏం డోర్ డెలివరీ జరగలేదు? బియ్యం డోర్ డెలివరీ జరగలేదంటే రా, నా తలకాయ తీసేసుకుంటా జరగలేదంటే. లేదంటే నీ తలకాయ తీసుకుంటావా నాగేంద్ర మనోహర్ గారు? లేదంటే రాజీనామా చేస్తావా? మాట్లాడండి. ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మాట్లాడండి. మీరు ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు. ప్రజలు పిచ్చోళ్ళ లెక్క అనొస్తున్నారు మీకు. పిచ్చోళ్ళ లెక్క వింటున్నారు కదా అని ప్రతి ఒక్కరు చెప్తే వింటారనుకునేవా? ఏమండి, మీరు మాట్లాడే ప్రతి మాట ఏం అర్థం కావట్లేదు అనుకున్నారా జనాలకు? ఈ రకంగా మాట్లాడితే పిచ్చోళ్ళులే, మేము ఈవీఎంలో మోసం చేసిన తేలిగ్గా మనుషులను మోసం చేస్తామనుకుంటున్నారా? ఏం ఎట్లా ఉండం మేము మనుషులం అంటే? మేము పశువులు అనుకున్నామా? మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలండి మీరు. ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు. కాబట్టి జై జగన్.